మాదిగ మేధావుల ఫోరం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. ఆగస్టు 1న భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్లో జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిందన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం, అధ్యక్షుడు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయం సమకూరాలంటే వర్గీకరణ జరగవలసిందేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని, తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారని, అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే ప్రారంభిస్తారని తెలియజేశారని గుర్తు చేశారు. దానికోసం కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఆ తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ కూడా వేశారన్నారు. వెంటనే నివేదికను తీసుకుని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారని డిమాండ్ చేశారు. గతంలో 2000 సంవత్సరాల నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలైందని, ఎందరో మాదిగ ఉపకులాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం పొందారన్నారు. సామాజిక న్యాయం ఆ కాలంలోనే నెరవేరిందని, రాజ్యాంగంలో 341 ఆర్టికల్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు. వర్గీకరణ వలన అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది అని మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల తమ సంపూర్ణ మద్దతును తెలిపాయన్నారు. కనుక మాలమిత్రులు కూడా దీనిని వ్యతిరేకిస్తూ సభలు పెట్టకుండా కలిసి రావాలన్నారు. దళితుల మధ్య ఐక్యత రావాలి అంటే వర్గీకరణ జరగాలన్నారు. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ మొదట నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం, మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం పక్షంన ఈరోజు నేను అధ్యక్షునిగా డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ ఎస్సీ వర్గీకరణమైన మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా సామాజిక న్యాయం అనే కోణంలో ఎస్సీలలో అన్ని అణగారిన వర్గాలకు, నిమ్నజాతి వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు రావాలనే స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అనేటువంటి సుప్రీంకోర్టు 7గురితో కూడినటువంటి ధర్మాసనము ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ఏదైతే మరి బాధ్యతలు లేదంటే హక్కులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి అనుగుణంగా మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేరియేషన్, క్యాస్ట్లు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అభివృద్ధికి అనుగుణంగా, అక్కడున్న కులాలకు అనుగుణంగా చేసుకోవచ్చనే సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మాదిగ మేధావుల ఫోరం నమ్ముతూ ఉన్నది. ఇప్పటి వరకు విద్యావంతులుగా, మేధావులుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరున్నారా అంటే మాదిగ, మాల, కొంత మట్టుకు నేత కానీ, రెల్లి. మిగతా 54 కులాలు ఏదైతే ఉన్నాయో, 59లో 55 కులాలు ఏదైతే ఉన్నాయో, ఇంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా కానీ, విద్యావంతులుగా కానీ, ఒక రాజకీయంగా సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీ కానీ ఎదిగిన సంగతులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాదేవ్ గారు అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంతే తప్ప మాదిగలకు ఏదో కావాలా, మాదిగల అభివృద్ధి చెందాలనేది మందకృష్ణ గారి ఉద్దేశం కాదు, మా మేధావుల ఉద్దేశం అసలే కాదు. ఎందుకంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందిన రోజే, అన్ని కులాలు అభివృద్ధి చెందిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుద్దని భారతదేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, ఈ దేశంలో ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉన్నది. ఈ 15% రిజర్వేషన్ 75 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. కానీ ఈ రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలో ఉన్న అన్ని కులాలు
సమానంగా పంచుకోలేకపోయాయి. అన్ని కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. కనుక అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఒక్క తెలుగు నేల మీదే అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాల్లో చూసుకుంటే ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకి సమానంగా 15% రిజర్వేషన్ ఈ 75 ఏళ్లలో అందలేదు. కేవలం 1-2 కులాలు మాత్రమే 15% రిజర్వేషన్ను ఉపయోగించుకున్నాయి. ఇది సామాజిక న్యాయానికి అడ్డంకి. కొందరే రాజ్యాంగ ఫలాలని అనుభవించటం ప్రజాస్వామికం కాదు. మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, ఆ రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వేసి 2 సంవత్సరాలు సుదీర్ఘంగా దాని మీద ఆలోచన చేశారు. 7 మంది న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు దాని మీద అధ్యయనం చేశారు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అధ్యయనం చేసి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ ఈ రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నివేదికల్లో కొన్ని ఎన్జిఓలు చేసిన నివేదికలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, కొందరు మేధావులు, దేశం గర్వించదగిన మేధావులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన డాక్టర్ బాలగోపాల్ మీ అందరికీ తెలుసు. ఆయన వర్గీకరణ జరగాలని ఒక 5 వ్యాసాలు రాశారు. ఆయన రాసిన వ్యాసాలను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. వీటన్నిటి ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే భారతదేశంలో ఉన్న ఎస్సీలు అందరూ ఒకటి కాదు, అంటే ఒకటే గ్రూపు కాదు.